కర్నూలు నియోజకవర్గంలోని మలికిపురం మండల కేసనపల్లి శంకరగుప్తంలో డ్రైన్ ముప్పుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 17న పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఎన్డీఏ నాయకులు, రైతులు అధికారులతో కలిసి సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి సహకారం తీసుకురావాలని, పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పదిహేడవ తారీఖున టెంటేటివ్గా అనుకుంటున్నాం మనం. అది ఫైనల్గా రావాల్సి ఉంటుంది. బట్ ప్రపోజల్ ఏంటి అంటే ప్రపోజల్ ప్రతిపాదన 17వ తారీఖున వస్తుంది. సో ఇక్కడికి వస్తే వారికి ఈ చెట్ల పరిస్థితి చూపించాలి, డ్రైన్ యొక్క పరిస్థితిని వివరించాలి. దానికి సంబంధించిన ప్రపోజల్ ఏదో అప్పటికి అప్రూవల్ అయిపోతే ఆయన అనౌన్స్ చేస్తారు. దాంతో పని ముందుకెళ్తుందనే ఉద్దేశం, మనకున్న అభిప్రాయం, మనకు ఇప్పుడున్న ఎస్టిమేట్ ఇది నడుస్తుంది. సీరియస్గానే వ్యవహారం చేస్తున్నారు, తప్పనిసరిగా చేస్తారు. దీంట్లో నాకేం అనుమానం లేదు, తప్పనిసరిగా అవుతుంది. ఈ వెరిఫికేషన్స్ 4 అన్నది నడుస్తాయి, సాధారణంగా జరుగుతాయి. వెరిఫికేషన్లు చేస్తారు, సర్వేలు అంటారు, అవి అంటారు. ఏదైనా కూడా చివరికి ఎండ్ ఆఫ్ ద డే సీరియస్నెస్ని బట్టి తప్పనిసరిగా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా దీని గురించి కొద్ది మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. టెక్నికల్గా వాళ్ళు మాట్లాడతారు, అది వేరే ఇష్యూ. దాన్ని వాళ్ళకి వదిలేద్దాం. మనం దాంట్లో ఆ కాంట్రవర్షియల్ ఇష్యూలకు మనం లెక్కల